సునీల్ గారికి అంటే ఇప్పుడు అంతరిక్షంలో ఆయన ఉంటారు. మేము ఇక్కడ ఉండి మాకే ఆన్సర్స్ చెప్పట్లేదు మీరు అన్నారు కదా! దాని కొంచెం. ఈ మధ్య వాళ్ళు అంటున్నది ఏందంటే, రంజిత్ ఓఫిర్ గారినే దేవుడని అంటారు ఈ ఓఫిరిస్ట్‌లు. ప్లీజ్ లెట్ మీ ఫినిష్ మై క్వెషన్. సో, రంజిత్ ఓఫిర్ గారిని దేవుడు అంటారని ఒక వీడియో గూడా కొన్ని ఇయర్స్ బ్యాక్ అంటే ఓఫిర్ మినిస్ట్రీస్ నుండి ఒక ఓఫిరిస్ట్ మాకు ఆడియో అనేది అది రిలీజ్ అయింది. ఇంత భయంకరమైన అబద్ధం చెప్తుంటే రంజిత్ ఓఫిర్ గారు దాన్ని ఖండించరా అని అన్నారు. నా క్వశ్చన్ ఏంటంటే, మీకు దేవుడు యేసు ప్రభువా లేకపోతే రంజిత్ ఓఫిర్ గారా? సునీల్ గారు మీరు చెప్పండి. సరే, ఇప్పుడు ఈ ప్రశ్న ఆయన అడిగిండంటే దాన్ని ఓఫిర్ గారు ఎందుకు ఖండించలేడు? ఆ రోజు ఓఫిర్ గారే నాకు దేవుడు అనేటువంటి భావన, ఆ మాట ఏంటంటే ఓఫిర్ గారే సృష్టికర్తని కాదు. ఇప్పుడు పౌలును గలతీయులు అంటారు, మీరు నన్ను క్రీస్తులాగా అంగీకరించారన్నాడు పౌలు. మరి ఇప్పుడు పౌలే యేసుక్రీస్తా వాళ్ళకి? పౌలే దేవుడా వారికి? అంటే ఆ భావన, గురువు మీద ఉండాల్సినటువంటి భావన ప్రభువే నా ముందుకు వచ్చాడు. అంతేందుకు ఇప్పుడు స్త్రీలకు ఏమన్నాడు? మీరు ప్రభువునకు వలే అన్నాడు. ప్రతి భర్త స్త్రీకి దేవుడా? ప్రభుకు లోబడ్డట్టుగా మీ భర్తకు లోబడి మీ భర్తే క్రీస్తు అనుకోండి అన్నాడు యేసయ్య కదా. మరి ఇప్పుడు అందరూ స్త్రీలు అందరూ నా భర్తని యేసుప్రభుని ఆరాధిస్తారు రోజు తంతురు పట్టుకొని కదా. కాబట్టి అది కాదు పాయింట్. అక్కడ చెప్పిన విధానం కోణం వేరు. అంతా గౌరవించమని చెప్పాడు అక్కడ. వీళ్ళంతా ఈ థియాలజిస్టులు అందరు కలిసి ఇదంతా ఖండించాలి కదండి, ఖండించాలి. ఆయనకు గురువు మీద మా అందరికీ అదే అభిప్రాయం ఉంది. అసలు మా అందరు కూడా అదే. ఇప్పుడు మోషేకు అహరోను ఏమంటాడు? ఆ దేవుడు చెప్పిండు, మోషే నీకు దేవుడుగా ఉంటాడని చెప్పిండు. ఇప్పుడు మోషే సృష్టికర్తనా? మోషే పంచభూతాలను కలగజేసిండా? కాదు కదా. ఎగ్జిట్ అయిపోయినోడికి అభిషేకం పోయినాక ఎగ్జిట్ కాదు. ఇప్పుడు ఈ ఆర్టీఎఫ్ ఎలాగో వినగలుగుతున్నారు ఇవన్నీ పాయింట్లు. సునీల్ గారు, మీ దానికి నేను ఒకటి, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 28వ వచనము, మోషే ఏర్పరచుకున్న వారిలో నూను కుమారుడైన మోషేకు పరిచారకుడైన యెహోషువ మోషేని ఏమంటున్నాడంటే, మోషే నా ప్రభువా అంటున్నాడు. దేవుడు ఒక్కడే ప్రభువు కదా. కాబట్టి ఇప్పుడు ఓఫిర్ గారు అసలు వీళ్ళకు లేఖనాలు ఏం చెప్తున్నాయి, వాటి మీద గౌరవం లేదు. లేఖనాలు చెప్పేదాన్ని నమ్మకుండా వీళ్ళు ఏందేందో సూత్రాలని పెట్టుకున్నారు. అవి కూడా వైట్ బాల్లే. అయ్యగారు ప్రతి దానికి ఆన్సర్ ఇచ్చేసిండు. అసలు లేఖనాలను నమ్మరా మీరు? లేఖనాలు అంత మంచిగా చెప్తుంటే అది నమ్మకుండా అన్ని సొల్లు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేము చెప్పిన దానికి మళ్ళీ ఏదో పెడతారు, చక్రీయ దోషము, ఆ దోషము, చక్కెర దోషము, బెల్లం దోషము. మేము చెప్పినట్టు లేఖనాలు తీసి చూపెట్టండి మాకు. బెల్లం దోషము, చక్కెర దోషము, పాకం దోషము. సిల్లీ, వెరీ సిల్లీ. ఐఎమ్ వెరీ సారీ. అసలు వాస్తవానికి వాళ్ళు మాట్లాడుతుంటే ఒక కామెడీ షో లాగానే అనిపిస్తుంది. ఏదో పెద్ద మేకపోతు గాంభీర్యం లాగా పెద్ద మర్మ చూడండి చెప్తారు. ఏం డొల్ల అక్కడ. అది పోర్ట్రేట్ ఎట్లా చేస్తారంటే మళ్ళా ఏదో పెద్ద తరముల్లో నీకు దాచపడే మరం చెప్తున్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడు మొండితో సుధాకర్ గారు. అక్కడ చూస్తే ఏముంటది, యా అని మధ్యలో అది సగం అయిపోతుంది. ఏంటంటే వ్యంగ్యంగా మాట్లాడాలంటే మేము మీకన్నా ఎక్కువ వ్యంగ్యంగా మాట్లాడగలుగుతాం. కానీ సార్వత్రిక సంఘానికి మనం ఇస్తున్నటువంటి సందేశం ఏమిటి అనేది ఇంపార్టెంట్ కదా. సరే అండి, మీరు సునీల్ గారు లాస్ట్ మీరు ఎవరిని భజన చేస్తారు? రంజిత్ ఓఫిర్ గారినా దేవుడిని? అది చెప్పండి నాకు. ఏంటండి ఇప్పుడు ఒక మాట అంటున్నా, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మహే శ్రీ గురువే నమః అని భారతదేశంలో ఒక ఉన్నతమైనటువంటి ఒక శ్లోకం. ఇప్పుడు గురువు లేని భక్తి గుడి భక్తి. వాళ్ళకి అసలు మెయిన్ రీజన్ అక్కడ ఉంది. వాళ్ళకి గురువు లేడు ఫస్ట్. ఎవరికి వాడే ఏమంటారు, అది నేనే పెద్ద లఘువులు అయిపోయి. కాబట్టి మాకు గురువు గారు గొప్పన ఏంటండి? ఇప్పుడు ఒక మాట అంటున్నా, గురువు గారు గొప్పన దేవుడు గొప్పన అంటే ఆ దేవుని మా కళ్ళ ముందు ప్రతిక్షేపించే గురువు గొప్ప. ఆ దేవుని మా కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నట్టు మా గురువు గొప్ప. అసలు గురువు లేకపోతే మాకు ఆయన కనపడేవాడు కాదు కదా. అంత క్లియర్ గా ఆయన గ్రంథాల ద్వారా ఇంతకుముందు అద్భుతమైన మాట స్టార్టింగ్ లోనే జేమ్స్ గారు చెప్పారు. వితౌట్ హ్యావింగ్ రంజిత్ ఓఫిర్ లిటరేచర్, హౌ కెన్ వి ఫైండ్ జీసస్ క్రైస్ట్ దిస్ వే? ఇప్పుడు వేరే వాళ్ళందరూ యేసు ప్రభుని ఎట్లా ఊహించుకుంటారంటే వాళ్ళ మైండ్లో ఏ పిక్చర్ ఊహించుకుంటారు? ఓఫిర్ గారి గ్రంథాలు చదివినోడు యేసుక్రీస్తుని ఊహించుకునే పిక్చర్ వేరే ఉంటుంది మైండ్లో. ఆయన అద్భుతంగా దేవుని యొక్క ఇమేజ్ని మన కళ్ళ ముందు పోర్ట్రేట్ చేస్తూ ఉంటాడు.
ఆ గ్రంథాలు చదివినప్పుడు ఆ ఇమేజ్ కనబడతా ఉంటుంది కనుక అంటే ఇప్పుడు ఇప్పుడు ఆ మళ్ళీ గ్రంథాలు చదవకపోతే మనకి సునీల్ గారు ఏ రూపాన్ని ఉంచుకునే వాళ్ళం? సరే అండి, ఇప్పుడు మీకు ప్రామాణికం మళ్ళీ వేరే క్వశ్చన్ వస్తది. మీరు బైబిల్ ని చూసి యేసయ్యని తెలుసుకుంటున్నారా రంజిత్ తోఫిర్ గారినా? నేను ఒక క్వశ్చన్ అడిగిన, మీరు ఎవరిని భజన చేస్తారు అది నాకు చెప్పండి. నేను చెప్పాను దానికి ఆన్సర్ చెప్పాను. ఎవరిని భజన చేస్తారంటే ఆ నిజమైన దేవుణ్ణి మా కండ్ల ముందు ప్రతిక్షేపిస్తూ ఆ త్రిత్వమైన దేవుని మాకు అన్ని కోణాలలో వ్యాఖ్యానించి ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ త్రిత్వమైన దేవుని మా కండ్ల ముందు చూపిస్తున్నటువంటి గురువుని మేము భజన చేస్తున్నాం. అయితే ఇక్కడ ఆ ఒక మాట దేవుని చూపించకపోతే గురువుని ఎందుకు భజన చెప్పాలి. చేస్తాం చెప్పు? ఒక్క నిమిషం. యేసయ్యను ఆరాధిస్తాం, గురువును గౌరవిస్తాం. అది ఈ డిఫరెన్షియేషన్ చాలా మందికి అర్థం కావట్లేదు. అర్థమైతే లేదు అది. అది దైవభక్తి, ఇది గురుభక్తి. గురుభక్తి ఉంటుంది అంటారు వీళ్ళు. గురుభక్తి ఉండద్దు అంటే పోయి బాయిల దూకండి, పీడబోతుంది. గురుభక్తి లేకపోతే అసలు ఎట్లుంటది? భక్తి ఉండొద్దు అంటున్నారు. అంటే ఇక్కడ ఒక విషయం చెప్తుందాక అంటే ఇలా గురుగుల భక్తి ఉంది, గురుభక్తి లేదు, గురుగుల భక్తి. అరుణ్ గారు చెప్పినట్టు గలతీయులు పౌలును క్రీస్తు వలె అంగీకరించారట. క్రీస్తు అని చెప్పాల, క్రీస్తు వలె అంగీకరించారు, క్రీస్తును వలె అంగీకరించారు. మేము ఎందుకు ఓఫీర్ గారిని గౌరవిస్తున్నాం, ఎందుకు ఆయన గురించి చెప్తున్నాం అంటే లేఖనాలు చెప్తున్నాయి అట్లా చేయమని. చూపిస్తా, రెండు లేఖనాలు చూపిస్తా నేను. దినవృత్తాంతముల గ్రంథం 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 20వ వచనములో 2వ భాగం చదువుతాను. 2020 క్రికెట్ మ్యాచ్ ఉంది కదా, IPL 2020 క్రికెట్ భాష నడుస్తుంది కాబట్టి చెప్తున్నా. 2020 గుర్తుపెట్టుకోవడానికి 2 Chronicles 2020 సెకండ్ పార్ట్ చదువుతున్నా. యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. ఇది లేఖనం. మేమేమో ప్రతిదానికి లేఖనం చూపిస్తూ ఉంటే మీరు లేఖనాలు అసలు చూపరు. ఏదన్నా చూపిస్తే దాన్ని వంకరగా తిప్పుతారు. మళ్ళీ మేము చూపించిన దానికి ఊహించుకొని చెప్తున్నారని ఇదొక్కటే సొల్లు అదే మాట్లాడుతున్నారు వీళ్ళు. ఫ్రమ్ ద బిగినింగ్ నేను గమనిస్తున్నది. ఇప్పుడు ఇక్కడ లేఖనం చెప్తుంది, యెహోవాను నమ్ముకోండి మీరు స్థిరపరచబడుదురు అన్నాడు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులవుదురు. కృతార్థులు కావడం అంటే కోరిక నెరవేరిన వారు అవుతారు. మా కోరిక ఏందో తెలుసా? యేసులాగా సంపూర్ణులం కావాలి, పరలోక రాజ్యం చేరాలి, రక్షణ మాకు కావాలి. ఇట్లాంటి మేము సంపూర్ణులం కావాలి. ఇట్లాంటి ఆత్మ సంబంధమైన రక్షణకరమైన ప్రయోజనకరమైన కోరికలు మాకున్నవి. ఆ కోరికలు నెరవేరడం, కృతార్థులు కావాలంటే ప్రవక్తలను నమ్మమని లేఖనం చెబుతుంది. ఇది ఒకటే కాదు, మళ్ళీ వీళ్ళు ఇంకొక వ్యంగ్యంగా వీళ్ళకి ఒకటే అర్థమైంది సార్, జతపక్షి అని. నీకు అది కూడా అర్థం కాలే కదా. మరి మేము ప్రతిదానికి జతపక్షి చూపిస్తున్నాం, మరి చూపించిన జతపక్షిని యాక్సెప్ట్ చేస్తలేవు లేఖనం. ఇక్కడ ఉందా? మళ్ళీ చూడండి, ఎక్సోడస్ నిర్గమకాండం 14వ అధ్యాయం చివరి వచనం 31వ వచనములో, యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యములను ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. యెహోవాను నమ్మారు, ఆయన సేవకుడైన మోషే యందు కూడా వారు నమ్మకం ఉంచారు. అక్కడ యెహోషాపాతు చెబుతున్నాడు ఇందాక 2022వ దినవృత్తాంతములో, యెహోవాను నమ్ముకుంటే మీరు స్థిరపరచబడతారు, ఆయన ప్రవక్తలను నమ్ముకుంటే కృతార్థులవుతారు అన్నాడు. లేఖనం మాకు చెప్పింది. గలతీయులు క్రీస్తులాగా పౌలును అంగీకరించారు, గురుభక్తి ఉంది, అందుకు మేము గౌరవిస్తాం. ఈయన దేవుడు అనుకుంటలేం, దేవుణ్ణి చూపించిన గురువు మాకు. ఆయన దగ్గర నేర్చుకున్నాం, ఆయన నా దగ్గర నేర్చుకున్నదే మేము మాట్లాడుతున్నాం. అది మీకు అర్థమైతే లేదు, అర్థం కాదు. యేసయ్య చెప్పాడు కదా,
మీరు ఇస్రాయేలుకు బోధకుడు అయి ఉండి ఎరగవా అంటే ఆ బేసిక్స్ కూడా తెలియవు అక్కడ నికోదేముకు. ఇక్కడ బోధకులని ఫీల్ అవుతూ సంఘాన్ని ఏదో చేస్తున్నాం ఉద్ధరిస్తున్నాం అని ఫీల్ అవుతున్నారు, కానీ మీకు ఏం తెలియదు అని అర్థమవుతుంది ఇందు మూలంగా. అయితే నేను చెప్పిన విషయం ఏంటంటే సిస్టర్ చాలా క్లియర్గా నేను చెప్పాను. మీకు మాకు రంజిత్ ఓఫీర్ గారే దేవుడు అంటే మేము రంజిత్ ఓఫీర్ గారికి ప్రార్థనలు చేస్తాము, రంజిత్ ఓఫీర్ గారిని మేము ఆరాధిస్తాం. ఆయన ఆ కోణం కాదు. అంటే యేసుక్రీస్తు మీద ఉన్నటువంటి గౌరవం ఏదైతే ఉందో అది ఉండాలని దేవుడు బైబిల్లో చెప్పిండు. ఇంతకుముందు నీలాంశం గారు చెప్పినట్లుగా యెహోవాను నమ్ముకోనుండి మీరు స్థిరపరచబడతారు, ఆయన ప్రవక్తలను నమ్ముకోవడం మీరు అన్నాడు. కాబట్టి ప్రవక్తల్ని నమ్ముకోవడం అంటే ఏ కోణం నమ్ముకోవడం? అది యెహోవాను నమ్ముకోండి అన్నా ఓకే, ప్రవక్తలు ఎట్లా నమ్ముకోవాలి? దేవుడిగా నమ్ముకోవాలన్నా? కాదు. మేము గురువును గౌరవిస్తున్నామంటే అంతగా గౌరవిస్తున్నాం అంటే ఇట్లా అట్లని చెప్పేసి ఈయనకే ప్రార్థనలు చేస్తామని కాదు. ఇప్పుడు ఆ రోజు మాట్లాడినప్పుడు ఆడియోలో కూడా నీకు రంజిత్ ఓఫీరే గురువు దేవుడా అంటే ఆయన దేవుడు అనే కోణం ఇది. గలతీలు ఏ రీతిగా పౌలును క్రీస్తుగా గౌరవించారో ఈ కోణంలో నాకు రంజిత్ ఓఫీర్ గారు దేవుడు అని చెప్పారు. తప్పే ఈ సృష్టిని ఆల్రెడీ వాడు ఎగ్జిట్ అయిపోయింది, ఇంకేం కనబడుతుంది? మీరు చెప్పండి, అంటే ఈ లాస్ట్ ఫైనల్ చేయండి టాపిక్ మీద. ఇప్పుడు ఓఫీర్ గారు అంటే ఓఫీర్ గారు ఇప్పుడు మేము పాట పాడతాం, శ్రీ యెహోవా భజన అని నేను పాట రాశాను, కానీ శ్రీ ఓఫీర్ భజన అని రాయలేదే. దొబ్బినాయా? శ్రీ యెహోవా భజన చెయ్యరే జనులారా అని రాశాను. ఏసే నా రక్షకుడు అని పాట రాసుకున్నాను. ఏసయ్యా నా ప్రభువా అని రాశాను, కానీ ఓఫీరయ్యా నా ప్రభువా నేను రాయలేదే. అసలు చూడండి మా పాటలు యూట్యూబ్లో ఉన్నాయి, సత్య ప్రతిధ్వనిలో మేము రాసిన పాటలు ఉన్నాయి. కోటి కంఠాలతో నిన్ను స్తుతిస్తాం ప్రభు అంటున్నాం. ఓ ఫర్ 1,000 tongues టు సింగ్ అవర్ గ్రేట్ అని మేము పాడుకుంటాం, యేసయ్యను కనపరుస్తాము. అది యేసయ్య పూజార్హుడు, కానీ రంజిత్ ఓఫీర్ గారు గౌరవార్హుడు. పూజార్హమునకు గౌరవానికి తేడా తెలియని ఈ మూక తయారీ. వీళ్ళు పూజించడం కూడా వీళ్ళకి అర్థం అవుతలేదు. పూజనీయుడైన దేవుణ్ణి పట్ల మాకున్న ఆ రెవరెన్స్, ఆ హోలీ రెవరెన్స్ అది వేరు, కానీ మాకు ఆత్మీయ తండ్రి పట్ల ఉండే ఆ గౌరవం వేరు. దీనికి ఆ డిఫరెన్షియేషన్ వీళ్ళు అర్థం చేసుకోకుండా పీడి సుందరవారు ఓఫీర్ గారిని ఎట్లా కలిపిరో దేవుణ్ణి ఓఫీర్ గారిని వీళ్ళు అట్లా చేస్తారని ఇది అనైతిక పొత్తు వీళ్ళది. అసలు వీళ్ళది అసలు భావజాలం చూస్తే నాకు చాలా బాధేస్తుంది. మోడరేటర్ గారు వాళ్ళు ఎక్కడో ఉన్నారు, కూపస్థ మండుకాలుగా ఉన్నారు, అదే పసిఫిక్ సముద్రం అనుకుంటారు, ఆ బాయిలకి రావాలి. రైట్. అంటే ఈ లెక్కన మీరు ఓఫీర్ గారిని గౌరవిస్తారా? ఇంకా వేరే దైవజనులు పూజించేది మాత్రం యేసయ్యనే. అంటే వేరే దైవజనులను మీరు గౌరవించరా? అంటే అది కూడా మరి ఓఫీర్ గారే అని మీరు మరీ చెప్తున్నారు కదా. దేవదాసయ్య గారిని గౌరవిస్తాము, పిఎం శామ్యూల్ గారిని గౌరవిస్తాము, మన పరంజ్యోతయ్య గారిని. అంతెందుకు శాంతవర్ధన్ గారు ఎంత మంచి పాటలు రాశారు. వీళ్ళకి పాటలు తెలియదు, పైసలు లెక్క పెట్టుకోవడం తెలుసు. శాంతవర్ధన్ గారు చనిపోయారు, దైవజనులు జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం. నా హృదయాంతరంగములో వినిపించను ప్రభు పాదధ్వని అన్నాడు. అరే ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ చూడండి. దేవుని పాదధ్వని ఇతని హృదయంలో ప్రతిధ్వనిచ్చిందట. మరి ఇలాంటి భక్తులను మేము సంఘాల్లో పరిచయం చేస్తాం. వీళ్ళకి ఏం తెలుసు వచ్చి మా సంఘాల్లో కూర్చుంటే అప్పుడు అర్థమవుతుంది హౌ మేము ఎంత దైవజనులను ఎంత గణపరుస్తున్నాం. మాసిలామణి గారు రాశారు, ప్రభు ప్రేమ ప్రతిధ్వనించే. మాసిలామణి గారు అసలు ఆంధ్రప్రదేశ్తో కీర్తనలో ఒక మాట రాస్తారు, లోకము పాటలు పాడి సంఘము పాటలు పాడి లోకం చేయించాను. అంటే గానము అనేది సకల భావోద్రేకముల యొక్క ఊట అని రాశాడు. ఇవన్నీ మేము వాళ్ళకి చదువుతామండి, వీళ్ళన్నీ అవేం చదవరు. ఎక్కడో థియాలజీ కాలేజీలో కూర్చొని ఏదో సొల్లు కబుర్లు నేర్చుకొని వస్తారు. భక్తి యొక్క నిర్వచనము చెప్పమనండి వాళ్ళని. వాళ్ళు గాడ్లీనెస్ యొక్క డెఫినేషన్ ఇవ్వగలిగితే అప్పుడు మేము వాళ్ళని కన్సిడర్ చేస్తాం. అంతవరకు మీతో మాట్లాడడానికి మాకు ఇష్టం లేదు. రైట్ అండి. నేను అనుకున్నా, అంటే నాకే ప్రశ్న వచ్చిందో అది నేను మిమ్మల్ని అడిగాను. మీరు ఓఫీర్ గారినే కాదు దైవజనులందరినీ గౌరవిస్తారని చెప్తున్నారు, అంతే కదా? అంతేందుకు మా నుండి తెగిపోయిన తోకను కూడా కొంతకాలం గౌరవించాం. అది తెగిపోయి దుంకితే ఆగిపోయింది, ఎందుకంటే నాకు తలకాయ లేదు. 20 సంవత్సరాలు మిస్లో ఉన్నాడు. 20 సంవత్సరాల మిస్లో ఒక్కరైనా సరే
ఓఫీర్ నామమున ప్రార్థన కనిపించారా మీకు? ఓఫీర్గా రాత్రి మాదాలు యేసునామమున ప్రార్థన చేస్తున్నారు, అందరికీ యేసయ్య దగ్గర ప్రార్థన చేసి వాళ్ళు తయారు చేస్తున్నాడు, బైబుల్ దగ్గర మోకరించి భక్తులు తయారు చేస్తున్నాడు. మీరు అందరు ఇంకా యేసయ్య శిష్యులు కండి, యేసయ్య భక్తులు కండి అని రాత్రిగా ఆయన ప్రయాసపడుతుంటే నీ కళ్ళు దొబ్బినాయా? ఇక్కడ ఎవరైనా ఓఫీర్స్లో ఒక్కరైనా సరే ఓఫీర్ గారు నామమున ప్రార్థన చేసినట్టు కనిపించింది ఎప్పుడైనా సరే? కాబట్టి ఇదేంటంటే ఒక ద్వేషంతో చీకటి మాటలు మాట్లాడుతున్నారు, చూపిన విషయాలన్నీ ఎప్పుడైనా ఎవరైనా సరే యేసునామమున ప్రార్థన మాట రక్షించబడని అంటున్నామా? ఓఫీనా ప్రార్థన అంటున్నామా? ఈ స్వార్థ ఏం ప్రకటిస్తున్నాం మేము? నీకు ఏం అర్థమవుతుంది? ఏం తెలుసు? తెలవకుండానే అంటే తెలిసినా సరే నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఎంత నీ కళ్ళు నొప్పినాయి, నీ ఎంత చీకటి దూరింది అర్థమవుతుంది. ఓఫీర్ గారు ప్రతి సందేశం యొక్క ల్యాండింగ్ ఏంటో తెలుసా సిస్టర్? ఈ నామముననే రక్షణ, ఆకాశము పైన కింద ఉన్న భూమి అంత యేసునామంలోనే రక్షణ అని 40 సంవత్సరాల నుండి ఆయన తదేకంగా గగ్గోలు పెడుతున్నాడు. మరి మాకు నేర్పింది అదే, యేసునామంలోనే రక్షణ. కానీ ఎప్పుడు ఆయన ఓఫీర్ నామంలో రక్షణ అని చెప్పలేదు. వీళ్ళకి ఎట్టిన పడ్డదు అర్థం కాదు నాకు. అసలు వీళ్ళు ఈఎన్టీ హాస్పిటల్కి పోవాలి. మన మీద ఒక దుష్ప్రచారం, బోధకులు లేరు, ప్రవక్తలు లేరు, మనం అంతా బ్రదర్సే. ఆ సిస్టమ్ అంతా క్లోజ్ అయిపోయింది అపోస్తులతోనే. సిస్టర్స్ యేసయ్య ఒక మాట అన్నాడు, దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములు అన్నాడు. మరి ఆ లేఖనాన్ని పక్కబడేస్తున్నారు. అంటే యేసయ్య మీరు దేవుడు అనుకుంటున్నావంటే, బాబు నేను దేవుని కుమారుడు అనుకుంటున్నావానంటే నేను దేవుని కుమారుని కాదు, అసలు దేవుని వాక్యం ఎవరికి వచ్చిన వారే దైవములు అంటే మా దైవం గుర్తించే ఇది లేదా నీకు? యోహాను దగ్గరికి దేవుని వాక్యం వచ్చిందట. యోహాను ఎవరు? అబ్రహాం దగ్గరికి దేవుని వాక్యం అంటే అబ్రహాం కుమారుడు ఆయన ఎట్లా గౌరవిస్తుండు? దేవుడు మోషేను దేవుడు నియమించిన అన్నట్లుగా తరములో దేవుడు ఒక దైవములు ఉంటారు, బైబుల్లో దైవములు ఉన్నారు. వాళ్ళని ఒక ఏంటంటే దేవుడు నియమించిన దైవములుగా మనం గుర్తించాలి, గౌరవించాలి, వాళ్ళు నమ్ముకోవాలి. అంతేగాని దేవుడు నమ్ముకున్నట్లు కాదు. ఇది మనం ఏంటంటే ముత్యాల ముందు మన పందుల ముందు ముత్యాలు అన్నట్లు అర్థమవుతుంది మనకి. దేవుడు విలువైన విషయాలు ఆ మాట చూడండి. 81వ కీర్తన చూసుకొని మనం ముగించుకున్నాం. ఇలా ఎంత చెప్పినా అలాకు గుజ్జు లేని వాళ్ళతో ఏం చెప్తామండి? గుజ్జు నుజ్జు అయిపోయింది అది. 82వ కీర్తన 82వ కీర్తన చదవండి. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవుల మధ్య. మానవ సమాజం అంటే ఎవరు ఉంటారండి? మానవులు ఉంటారు. దేవుని సమాజం అంటే దేవుళ్ళు ఉంటారు. అరే ఏం చదువుతారో బైబిల్ ఇలా అర్థం కాదు. దైవముల మధ్యను, దైవముల మధ్య ఇంత క్లియర్ గా ఉంది. మీరు దైవములని నేను ఎలా సెలవిచ్చింది? ఇన్ని మాటలు ఉన్నాయి. యోహాను సువార్తలో దాన్ని యేసయ్య కోట్ చేసిందాక మీరు అన్నది. యోహాను సువార్త 10వ అధ్యాయము 34లో, అందుకు యేసు మీరు దైవములని నేనే అంటిని, మీరు మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు. అయితే ఇక్కడ నీలాంశం గారు వీళ్ళకి ఎట్లుందంటే ఈ థియాలజికల్ ఫోరము యేసయ్య కూడా మాకు చెప్పాలి, చెప్పి దైవంలో అనాలి. లేఖనం కాదు, లేఖనం అసలు మా కన్విక్షన్ తీసుకొని మీరు ఏదైనా చెప్పాలి, దేవుడైనా ఎవరైనా అన్నట్టు తయారైపోయారు. అసలు మిమ్మల్ని ఎవరు కౌంటే చేయరండి. అసలు మీతో మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. ఓఫీర్ గారు దేవుడు అంటున్నారంటే, బాబు దేవుడు బైబుల్ చెప్తూ మీరు అందరు దైవులు కండని, నువ్వు దైవం కాదు అంటే వీళ్ళు కారన్నమాట.